భూకంపం వస్తే ఆపన్న హస్తం అందించాం. పర్యాటకులు సినిమా షూటింగ్ల ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాం. అయినా సరే కీలక సమయంలో శత్రువుకు సాయం చేస్తూ భారత్పై విషం కక్కింది తుర్కియే. ఆయుధాలు, సైనిక సిబ్బందిని పంపి మనపై పరోక్ష యుద్ధం చేసింది. అందుకే బ్యాన్ టర్కీ అంటున్నారు భారతీయులు. వాణిజ్యానికి చెక్ పెడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి ద్రోహిగా మిగిలిపోయింది తుర్కీయే. భారత్పై దాడులు చేసేందుకు దాయాదికి డ్రోన్లు అందించడమే కాదు, వాటిని ఆపరేట్ చేయడానికి సైనిక సిబ్బంది కూడా పంపింది. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. భారత్ ప్రతిదాడుల్లో చనిపోయిన వారిలో 2 తుర్కీయే సైనికులు ఉన్నట్టు వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్లు, మిసైళ్లతో భారత్పై దాడులకు యత్నించింది పాక్. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు అవన్నీ తుర్కీయేకు చెందిన అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ అధికారిక మీడియా టీఆర్టీ వరల్డ్ ను భారత్ లో బ్యాన్ చేసింది. తుర్కీయే అధ్యక్షుడు ఎర్డోగాన్ కు తొలి నుంచి భారత్ అంటే ద్వేషమే. కశ్మీర్ అంశంలో అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్ పై విమర్శలు గుప్పించారు ఎర్డోగాన్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిసిన ఎర్డోగాన్ ఆ దేశానికి వత్తాసు పలికారు. తుర్కీయేతో పాటు అజర్బైజాన్ పాక్కు మద్దతిస్తూ ప్రకటనలిచ్చాయి. దీంతో బాయ్కాట్ తుర్కీయే, బ్యాన్ తుర్కీయే డిమాండ్లు జోరందుకున్నాయి. పాక్ ఉద్రిక్త పరిస్థితుల వేళ దేశంలో బాయ్కాట్ తుర్కీయే నినాదం ఊపందుకుంది. ఈ క్రమంలో తాజాగా పూణేలోని వ్యాపారులు కూడా ఆ దేశం యాపిల్స్ ను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పూణే మార్కెట్లో తుర్కీయే యాపిళ్ల సీజన్ టర్నోవర్ 1200 నుంచి 1500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక రాజస్థాన్లో టర్కీ మార్బుల్స్ ను అక్కడి వ్యాపారులు బాయ్కాట్ చేశారు. ఉదయ్పూర్లో 5000 కోట్ల రూపాయల మేరకు మార్బుల్స్ వ్యాపారం జరుగుతోంది. మరోవైపు తుర్కీయే, అజర్బైజాన్ ను బాయ్కాట్ చేస్తున్నారు భారత పర్యాటకులు. ఈ దేశాలకు వెళ్లే బుకింగ్స్ గడిచిన 3 రోజుల్లో 60% పైగా తగ్గిపోయాయి. ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న వాళ్లు కూడా రద్దు చేసుకుంటున్నారు. ఈజ్ మై ట్రిప్ సహా ప్రఖ్యాత ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ, అజర్బైజాన్లకు సేవలు రద్దు చేసుకున్నాయి. 2024లో 3,30,000 మంది భారతీయులు టర్కీలో పర్యటించారు. బాయ్కాట్ సెగ తగలడంతో తుర్కీయే కాళ్లబేరానికి వచ్చేసింది. భారతీయ పర్యాటకులకు స్వాగతం. ఉగ్రవాదం, టూరిజం, వాణిజ్యం 3 ఒకటి కాదు, వాటిని వేర్వేరుగానే చూడాలి అంటూ టర్కీ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. అయినప్పటికీ ఆపరేషన్ దోస్తు ద్వారా అండగా నిలిచిన భారతదేశానికి ద్రోహం చేసిన తుర్కీయేకు వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు భారతీయులు.